నెయ్యి కాచిన గిన్నెలు కానీ ఒక్కోసారి పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయి అదంతా పాలు ఇంకిపోయి గిన్నె కూడా మాడిపోతుంది. అలాంటప్పుడు చాలామంది పడేస్తుంటారు. ఇంకా మనం అంత కష్టపడి క్లీన్ చేయలేము అని చిటికలో అయిపోతుంది. అస్సలు మనం రుద్దనక్కర్లేదు. ఎలా క్లీన్ చేయాలో అయితే చూద్దాము. ముందుగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలా మాడిపోయిన గిన్నెల్లో అది మొత్తం కూడా ఫిల్ అయ్యేంత వరకు వాటర్ వేసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఏదైనా డిటర్జెంట్ పౌడరు, 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్ల వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ ఫిల్ చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నె క్వాంటిటీని బట్టి, ఎందుకంటే బేకింగ్ సోడా వెనిగర్ వేసినప్పుడు స్టవ్ మీద పెడతాము, అందులోనూ అది మొత్తం కూడా పొంగిపోతూ ఉంటాయి. అలా చూసుకొని వాటర్ వేసుకొని ఇవన్నీ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టి, ఇంకా ఇందులో నేను ఆల్రెడీ ఇంకో చిన్న గిన్నె కూడా మాడిపోయింది కాబట్టి దాన్ని కూడా వేసేసి బాగా మరిగేంత వరకు ఒక 5 నిమిషాలు నీళ్లు మనకి కాగి పైకి పొర్లుతూ ఉన్నంత వరకు మరగనిచ్చేసి ఆ వేడి కూడా ఆరిపోయేంత వరకు అలా నీళ్ళని అలానే ఉంచేస్తే మనమైతే అస్సలు క్లీన్ చేయనక్కర్లేదు. ఆ ఎండిపోయింది మాడిపోయింది మొత్తం కూడా వాటర్లో కలిసి వచ్చేస్తుంది. మనం జస్ట్ స్పూన్ తీసుకొని ఒకసారి కదిలిచ్చేస్తే చూసారు కదా, మొత్తం ఇలా సపరేట్ అయిపోతుంది. నీళ్లు పారబోసి జస్ట్ మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్త గిన్నెలా అయితే తయారైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.